రామ్ కి డౌన్ డౌన్, రామ్ కి డౌన్ డౌన్, చనిపోయిన బాధితునికి రామ్ కి శాస్త్ర వెంటనే రామ్ కి డౌన్ డౌన్. నమస్కారం. ఇవాళ ఏదైతే ఈ జవాన్ డంపింగ్ యార్డ్ వల్ల ఎన్నో ప్రాణాలు పోతున్నాయి. మేము దీని విషయంలో జిహెచ్ఎంసీలో కంప్లైంట్ ఇచ్చినాం, మన జిహెచ్ఎంసీ కమిషనర్కి వచ్చినాం, అదేవిధంగా సిఐకి ఇచ్చినాం, జవహర్ ట్రాఫిక్ సిఐకి ఇచ్చినాం, మున్సిపాలిటీకి ఇచ్చినాం. అయినా కానీ ఎప్పుడు కూడా మా జవహర్ బాధితులు కూడా చెత్త పని రాకుండా ఆపలేకపోతున్నారు. మరి ఎందుకు ఎవరికి భయపడి జవహర్ చెత్త పనులు ఇష్టమని తిరుగుతున్నాయి? నిన్న రాత్రి ఇదే డెంటల్ కాలేజ్ దగ్గర ఒక వ్యక్తిని చంపేసినాయి. ఇప్పుడు చెన్నాపురం చౌరస్తా దగ్గర ఒక వ్యక్తి కాలం మిగ్గమైనాయి. అంటే మనిషిల ప్రాణాలంటే ఈ ప్రభుత్వానికి, ఈ అధికారులకు ఏమాత్రం ఒక సిగ్గుశరం లేకుండా ఇక్కడ ఉన్న రామ్కి వ్యవస్థ పనిచేస్తుంది. మేము హెచ్చరిస్తున్నాం ఒకటే, ఇప్పటి వరకు జిహెచ్ఎంసీలో కంప్లైంట్ ఇచ్చినాం, మున్సిపాలిటీ కంప్లైంట్, పిహెచ్లో కంప్లైంట్ ఇచ్చినాం, అయినా మాకు రక్షణ లేదు. ఇంకా 2 రోజులు చూస్తాం. తర్వాత మా దగ్గర చెత్త బండ్లు వస్తే మాత్రం చెత్త బండ్లను తరిమి కొడతాం. మీరు మాకు ఎన్ని కేసులు వేసుకొని ఇలా చచ్చిపోయిన మనిషికి మీరు ఇచ్చేది 2.5-3 లక్షల. దీన్ని మేము సిపిఐ, బీజేపీ అన్ని పార్టీలు వ్యతిరేకిస్తున్నాం. ఇక మనిషిని చంపి 2.5-3 లక్షలు ఇస్తా అని చెప్పి మొత్తంతా మనం పిచ్చోళం చేసినారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. నెక్స్ట్ టైం ఇటువంటి జరిగితే మాత్రం తీవ్ర పరిమాణాలు రామ్కి ఉంటే ఏదైతే అధికార పార్టీ ఉందో, అధికార వ్యవస్థ ఉందో, మా ప్రాణాలను తీస్తున్నారు. ఎన్నిసార్లు చెప్పినానే మా ఆరోగ్యాలు పట్టుకుంటారు, మా ప్రాణాలు పట్టుకుంటారు. ఇవాళ ఏదైతే మనిషిని చంపి 2.5-3 లక్షలు ఇస్తాను సిగ్గుచేటు. మేము చాలా బాధతో చెప్తున్నాం. దీన్ని స్టేట్ లెవెల్ ఇష్యూ చేస్తాం. నెక్స్ట్ టైం మా బాధలో చెత్త బండ్లు వస్తే మాత్రం ఇక ఏ రకంగా చేయాలో అక్కడ చేస్తాం. తరిమి చెత్త బండ్లను కొడతామని తెలియజేస్తున్నాం. వద్దురా నాయనా మానవత్వం లేని రామ్కి డౌన్ డౌన్, మానవత్వం లేని రామ్కి డౌన్ డౌన్. We want justice.